ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షదీప్ సింగ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ముందు ఒక వీడియో వైరల్ అయింది. అందులో హర్షదీప్ ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను ఉద్దేశించి ఒరే అంధేరి అని పిలవటం చర్చనీయాంశంగా మారింది. ఈ పదం జాతి అహంకార ధోరణిలో అంటే రేసిజం ఉందంటూ కొంతమంది నెటిజన్స్ హర్షదీప్ పై చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే సాధారణంగా హర్షదీప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. రీల్స్, వ్లాగ్స్ చేస్తూ సరదాగా కనిపిస్తూ ఉంటాడు. అయితే మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సమయంలో తిలక్ వర్మను పిలిచే క్రమంలో తను వాడిన ఆ పదాన్ని చాలా మంది ఖండిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అయితే హిందీలో అంధేరి అంటే చీకటి అంటే నలుపుతో సమానం. నలుపు అనేది ఒక వ్యక్తి రంగును ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం. అయితే నిజానికి ఇలాంటి పదాలు సాధారణంగా కుటుంబంలో వాడితే ఓకే, కానీ బయట బాహ్య ప్రపంచంలో ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇటువంటి పదాలు వాడటం కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకి వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని ఆ మాట అన్నారనుకోండి, అది చాలా జాతి వివక్ష చూపించినట్టు. మన స్నేహితులు అన్నప్పటికీ కూడా అది మనం ఈజీగా తీసుకోవచ్చు. కానీ మనం ఒక క్రికెట్ ప్రపంచంలో ఉన్నాం. వివిధ రకాల దేశాలు మనతో ఆడుతున్నాయి. ఆడడమే కాకుండా ఇంకా చెప్పాలి అంటే మిగతా మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఈ మాట వేరే కంట్రీ వాళ్ళు విన్నారనుకోండి, ఇది ప్రాబ్లమ్ అవుతుంది. ఇదే విషయాన్ని నెటిజన్సే కాకుండా కొంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వివాదాలు ఎలా ఉన్నా మైదానంలో మాత్రం తిలక్ వర్మ తన బ్యాట్‌తో కొద్దిగా సమాధానం చెప్పినట్టే అనిపించింది. ఎందుకంటే హర్షదీప్ బౌలింగ్‌లో ఇరగదీసేశాడు. ఇక మార్కో జాన్సన్ బౌలింగ్‌లో కూడా చాలా గట్టిగా విచ్చేశాడు. స్నేహితులైనా సరే బహిరంగ రంగంగా ఉద్దేశించే వ్యాఖ్యలు చేయడం తప్పు అంటూ సంకేతాన్ని పంపిస్తుంది అంటూ చెప్పడం జరిగింది. ఇక ఇద్దరు వేరే స్టేట్ వాళ్ళు, అలాగే పైగా వేరే వేరే దేశాలతో కలిసి ఆడే విషయం అది. ఇప్పుడు ఐపీఎల్ అంటే వివిధ దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు అలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు.